ఈ రోజున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పార్టీ వైఎస్ఆర్సీపీ నిర్ణయం మేరకు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఎందుకంటే వాళ్ళు మారుతూ ఉంటారు అధ్యక్షులు అట్లా ఇట్లా, కనుక బీజేపీ యొక్క కూటమికి ప్రభుత్వం గురించి మాట్లాడుకునేందుకోసం వచ్చాం. వాస్తవానికి మనం కొద్దిగా అటు ఇటు ఆలోచించే టైంలో చంద్రబాబు నాయుడు గారు మనకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. బహుశా హెచ్చరిక అనుకుంటాను. ఒకానొక సాయంత్రం పూట లేదా మధ్యాహ్నం పూటలో మీటింగ్ పెట్టాడు, ప్రెస్ మీట్ ఒకటి. కొడుకు అట్లా కూర్చున్నాడు, ఎవరు కనపడలే అక్కడ. సూపర్ 6 అంతా అమలు చేసేసాను అంటే రాసుకోండి మీరు, అవి లెక్కలు రాస్తాం కదా, ఇంకా తీరనప్పులు కొన్ని ఉంటాయి, మా లెక్కల్లో వేసుకోరంటే అట్లా. నేను సూపర్ 6 మొత్తం అమలు చేశాను, ఎవడైనా సరే అమలు చేయలేదంటే వాడి నాలుక అని మళ్ళీ గ్యాప్ పెట్టి మందమని ముగించాడు. వాక్యాన్ని పూర్తి చేసేందుకు కూడా భయపడే చంద్రబాబు నాయుడు గారు మీ మనసులో మాట చెప్పనా, ఎవరైనా సరే సూపర్ 6 గురించి ఇంకా మాట్లాడితే మీ నాలుకలు కోస్తానని చెప్పాలనుకున్నట్లు బహుశా ఆఖరికి. నేను ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నా, మందం ఎక్కింది మా నాలుకలు కాదు బాబు గారు, అంతో ఇంతో మందం ఎక్కింటే ఆఖరికి కూటమి ప్రభుత్వం చర్మానికి మందం ఎక్కింది అప్పనిస్తే మాకు కాదని తెలియజేస్తా ఉన్నా. అంతే, చర్మం మందం ఎక్కితే మాటలు కూడా మందంగానే వస్తాయి. డైరెక్ట్గా అడుగుతా ఉన్నాం మనం ఈ రోజున, జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం మాట్లాడడంలే, ఈ రాష్ట్రంలో కష్టపడే ప్రతి ఒక్కరి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నాన్ని కూడా జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని మీరు లక్ష్యంగా చేసుకొని చేసే పనులంతా గమనిస్తూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు, మిమ్మల్ని పెద్ద పెద్ద మాట్లాడదలుచుకోలే. ఎలక్షన్ల ముందు నువ్వేం చెప్పినావో గుర్తెచ్చుకో. ఆ పేపర్ నా దగ్గర లేదు, నా కాన్ఫరెన్స్లో ఉండింది. కానీ ఆయన ఒక బాండ్ పేపర్ ఇచ్చాడు మనకి, బాండ్ పేపర్ ఒకటి. ఆ బాండ్ పేపర్ ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు అను నేను మరియు పవన్ కళ్యాణ్ అనే ఈయన ఇద్దరం సంయుక్తంగా కలిసి మేమిచ్చిన వాగ్దానాలని త్రికరణ శుద్ధిగా, అంటే పొద్దున మధ్యాహ్నం రాత్రి అని కాదు, ఎందుకంటే వీళ్ళు పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడతారు. అట్లా కాకుండా త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మన అమలు చేస్తాము, దీనికి మా భరోసా అని చెప్పేసి కింద సంతకాలు కూడా పెట్టారు. ఎప్పటి నుంచి అయ్యా అంటే జూలై నెల నుంచి అమలు చేస్తాము అని చెప్పారు ఆయన. ఇంకా చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకు పోయి ఏం చెప్పాడంటే, అమలు చేసేది గ్యారెంటీ, జగన్ రెడ్డి ఏం కర్మ, అంతకంటే పెద్ద ఎత్తున చేస్తాను నేను. అసలు మీరు అందుకోలేంతగా చేస్తారంటే, అందుకోలేనంతకంటే నేనెవరుకున్నా అంటే మొయ్యలేనంత ఏమని ఇస్తాడేమో అనుకున్నా. అంటే మన చేతికి రానంతగా అంటే అసలు ఈయనంతగా చేస్తా అని చెప్పి అర్థం కాలే. కానీ అందుకోలేనంతగా చేస్తాను నేను, ఎటువంటి వలపక్కరము లేదు, ఎటువంటి వివక్ష లేకుండా, అది గుర్తుపెట్టుకోవాలా, ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి నిబంధనలు కూడా లేకుండా అమలు చేస్తా అని చెప్పి సంతకం పెట్టడం వల్ల కింద, దాని కింద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ మండలాధ్యక్షుందో నగరాధ్యక్షుందో సంతకం దాంట్లో ఉండి ఉంటుంది. ఇదొక బాండ్ కింద ఇంటింటికి ఇచ్చాడు ఆయన. బాండ్ కింద ఇంటింటికి ఇచ్చి నాది గ్యారెంటీ, ఇదిగో బ్యాంకు చెక్ అన్నా వెనక్కి రావచ్చేమో క్యాష్ లేదని, నేను ఇచ్చిన పేపర్ మాత్రం వెనక్కి రాదు, ఇది అన్ని అమలు చేస్తానని చెప్పాడు. ఇంతగా అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిని కానీ మనిషిని కానీ నేను చూడలే ఇంతవరకు ఇన్నేళ్ళ రాజకీయాల్లో. అతనికి బాగా నమ్మకం మన మీద, ఎందుకంటే చెప్పింది మర్చిపోతామని. పొద్దున చెప్తే సాయంత్రం గుర్తుకుండదులే, ఇంకో మాట చెప్పచ్చులే అనుకుంటాడు. మనం చూసాం కదా, తాపన పుట్టబడి దగ్గర బల్లేకి పోయి ఆడేం పిలగాలంటే ఆఖరికి అమ్మ ఒడని జగన్ అంటా ఉంటే ఇతను కాదు ఇది ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పినాం, ఈ తల్లికి వందనాన్ని పెట్టింది ఎవరు? నా కొడుకు అని. ఇంతకంటే దుర్మార్గమైన మనిషిని ఎట్లా చూస్తాం?
చిన్నప్పుడు మా ధర్మాలు అనేవాళ్ళు, ఎవడికో పుడితే ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు వీడు అని. అట్లా ఆఖరికి అట్లా ముద్దు పెట్టుకునే పరిస్థితి తప్ప జగన్మోహన్ రెడ్డి పథకాన్ని కూడా కొడుక్కిచ్చే ప్రయత్నం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. పెద్దలారా, మేము అడుగుతా ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు వివక్ష లేకుండా ఇస్తానన్నావు, ఏం చెప్పావు మీటింగుల్లో? వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ పని చేయడానికే వీలు లేదు, పని చేస్తే మీ సంగతి చేస్తానని కలెక్టర్ల మీటింగులో కానీ మీ కార్యకర్తల మీటింగులో కానీ చెప్పిన తర్వాత కేవలం నువ్వు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకే ముఖ్యమంత్రి అని ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. నిబంధనలు ఏమి లేకుండా అమలు చేస్తానని చెప్పారు మీరు. మొన్న ఇచ్చిన అమ్మఒడి కార్యక్రమానికి 30 లక్షల మందికి కోత పెట్టారు మీరు. కాబట్టి చంద్రబాబు నాయుడు వలన మోసపోతున్న జనానికి చంద్రబాబు నాయుడు వాగ్దానాలు వెనుకున్న మోసాన్ని చెప్పడం కోసం, దీనివల్ల మనం ఏ రాజకీయ లబ్ధి ఆశించడం లేదు, దీంట్లో మనకు రాజకీయాలు ఏం లేవు. ఏదైతే ఈనాటి ప్రభుత్వం మాట ఇచ్చిందో, ఏ ఏ కార్యక్రమాలు చేస్తానని చెప్పిందో ఆ కార్యక్రమాలు చేయకపోవడం వలన ప్రజలు ఎంత నష్టపోతున్నారు అని బాధ్యత కలిగిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కార్యక్రమం ఇది. ఇందులో పెద్ద విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తా ఉన్నారు, వెళ్ళండి ఇంటింటికి వెళ్ళండి, చెప్పండి ఈ చంద్రబాబు నాయుడు ఏం మాట చెప్పాడు, ఎంత మోసం చేశాడు, ఎంత నష్టపోతున్నామని. నేను కింది నుంచి మొదలు పెడతా. ఆయన ఇచ్చిన 6 వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటంటే 50 ఏళ్లకే పెన్షన్, ఏ వివక్ష లేదు, ఏ నిబంధన లేదు. 50 ఏళ్ళు వస్తే వాళ్ళకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. 3,000 4,000 మనందరికీ రావాలా, నాకు రావాలా, రమేష్కి లేదులే, వెంకటరామన్నకి రావాలా, నరేష్లకి రావాలా. ఇక్కడ మీలో సగం మందికి పైగా 4,000 మా అకౌంట్లోకి రావాలా. ఆయన చెప్పిన మాట నా మాట ఏం కాదు. 50 ఏళ్ళుంటే ఏ వివక్ష లేదు, ఏ నిబంధన కూడా లేదు. అంటే ఏం లేదు, షావుకారులు, బీదర్లు, ఉద్యోగస్తులు, నాన్ ఉద్యోగస్తులు ఏమీ లేదు. అందరికీ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి 4,000 ఇస్తానని చెప్పాడు. ఉచిత బస్సు, ఎక్కడ పాపం అక్క చెల్లెలంతా రోజు బస్సు ఎక్కి దిగుతూ ఉన్నారు. మొన్న వరకు శ్రీకాకుళం శ్రీకూర్మం దగ్గర నుండి అనంతపురంలో ఉన్న లేపాక్షి వరకు ఎక్కడైనా తిరగచ్చు మీరని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మీరు జిల్లాలో తిరగండి, జిల్లా ఫ్రీ, అది 15 నుంచి అట. ఇప్పుడు జిల్లాలు సన్నగైనాయి కదా, బైక్లో పోయి రావచ్చు. ఆటికి ఇటుకి ఉరవకొండకి తాడిపత్రికి బైక్లో తిరిగి రావచ్చు. 100 కిలోమీటర్లు తీసుకెళ్ళి ప్రజలకు జగన్మోహన్ చెప్పిన మాటల్ని అందించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు యొక్క మోసాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆఖరిగా నేను ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి కానీ రైతులకు, దళితులకు, మహిళలకు, అన్ని కులాల్లోని పేదవాళ్లకు ఉన్న ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అన్ని అరాచకాలకు కూడా, ఆఖరికి ప్రజల మీద సాగించే అన్ని ఇబ్బందులకు కూడా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్త సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్ కోసం మనమంతా పనిచేస్తాం, జగన్ కోసం మనమంతా పనిచేస్తే జగన్ కోసం పనిచేస్తాడు. జగన్ అంటే జనం, జగన్ కోసం మనమని తెలియజేసుకుంటూ, ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క పార్టీ ఈ రాష్ట్రంలో పేదల కోసం, మహిళల కోసం, ఆదివాసీల కోసం, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం, అందరికీ అన్ని కులాల్లో పేదవాళ్ళకి, కష్టపడే వాళ్ళకి అండగా ఉండబోయేది వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ తెలియజేసుకుంటూ, వచ్చే కాలం మంది గెలిపించ ఆల్రెడీ వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబోయే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయేది కార్యకర్త మాట, నిలబడబోయేది కార్యకర్త యొక్క మీసమని తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్.